హాయ్ బ్రో. హాయ్ బ్రో. రాజా షాప్ పోస్టర్ చూసినావా? చూసిన బ్రో. నిన్న ఒక దానికి కామెంట్స్ ఒక 10 టైమ్స్ పెట్టిన బ్రో. మొత్తం ఇన్స్టాగ్రామ్ నింపేసిన మొత్తం. ఎందుకంటే అంత లెవెల్ ఉంది. ప్రభాస్ అన్న మళ్ళీ ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయితే పడబోతుంది. కాసుకోండి. ప్రభాస్ ఫ్యాన్ అయితే గల్లా ఎగరేసుకొని చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ సినిమా మాత్రం రికార్డులు కొట్టేస్తుంది పక్క. హర్రర్ మూవీలో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. దాన్ని మించిన సినిమా అయితే ఉండదు పక్క. హర్రరా కామెడీ మూవీ? హర్రర్ విత్ కామెడీ, అంటే హర్రర్ తో ఉన్న కామెడీ మూవీ. ఎందుకంటే ఆల్రెడీ మనం మారుతి తోటి రివీల్ అయిపోయింది అది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం సూన్ కాసు పెట్టుకోండి. బాలీవుడ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండదు. ఓన్లీ ప్రభాస్ ఇండస్ట్రీ నెక్స్ట్. ప్రభాస్ ఇండస్ట్రీ అని రాత ఉంటది. ఇండియా ఇంతకుముందు ఎన్టీ రామారావు ఇండస్ట్రీ ఉండదు, ఇప్పుడు ప్రభాస్ పేరు మీద ఉంటది మొత్తం. కొంతమంది ఆ పోస్టర్ చూసి గుంటూరు కారం పోస్టర్ లాగా ఉన్నది, జస్ట్ లుక్ మార్చిరు, ప్రభాస్ పెట్టిర్రు అని అంటారు. కల్కి ఫోటో చూసినావు నువ్వు? కల్కి ఫోటో చూడంగానే అందరూ పోతుంది సినిమా ఇది అని అన్నారు. ట్రైలర్ చూడంగానే ఎట్లా, గ్లిమ్స్ చూడంగానే ఎట్లా రికార్డులు వస్తారు మొత్తం. ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో అట్లాంటి సినిమాలు రాలేదు ఇప్పటి వరకు కల్కి లాంటివి. కాబట్టి మనం కొత్త ఒకటిని చూడాలి, కొత్త సినిమాలకు ఎంకరేజ్ చేసినాం అనుకో. అలాగే రాజాబాయి ఆ పోస్టర్ కూడా చూసి రాజా సాబ్ నిర్మా యార్డ్ లో ఉన్న పాప టైప్ లో ఇట్లా పెట్టిర్రు, లుంగి కరెక్ట్ లేదని అంటారు కొంతమంది. అలా ఏం లేదు, మస్తు హైలైట్ ఉంది. నువ్వు చూసుకో. ఇండియన్ చరిత్ర తిరగరాస్తుంది పక్క. అసలు ఇండియాలో ఇంతకుముందు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పేర్లు వినబడుతుండే, ఇప్పుడు ప్రభాస్ పేరు వినబడుతుంది చూడు. మొత్తం ఇండియా కాదు, యూనివర్సల్ స్టార్ ఇప్పుడు. రాజా డీలక్స్ మంచిగా ఉంటేనా రాజా సాబ్ మంచిగా? రాజా సాబ్ బాగుంది, రాజా సాబ్ బాగుంది. ఎందుకంటే ఒక సాబ్ మస్తుంది పేరు, ఒక గడా పుట్టిచ్చేస్తుంది ఒక్కొక్కటి. ఓకే. అలాగే కల్కి అండ్ స్పిరిట్, ఈ 3 సినిమాలతో మళ్ళీ ఏ స్థాయిలో అందుకోగలడు? ఈ 3 సినిమాలు కూడా బిగ్గెస్ట్ హిట్ కొడతాయి. అందులో మాత్రము కల్కి మాత్రం అది పాన్ ఇండియా. కామికాన్ లో జెండా ఎగరేసిన ఆల్రెడీ. మొత్తం విమానం మీద పోస్టర్ ఎగరేసిన ఏకైక వ్యక్తి ఇండియన్ డైనోసార్ అది ప్రభాస్ మాత్రమే. ఓకే బ్రో.